నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బెంగళూరు వేదికగా మే 18న చెన్నై బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే పడింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మహామహుల యుద్ధం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ మాత్రమే ప్లే ఆఫ్ కు చేరగా మరో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నైతో మ్యాచ్లో విజయం ఆర్సీబీ జట్టుదేనంటున్నారు అభిమానులు. మే 18న మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం. అంటే మే 18న ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడింది. 2013లో మే 18న జరిగిన మ్యాచ్లో సీఎస్కే పై ఆర్సీబీ గెలిచింది. 2014లో ఇదే తారీఖున సీఎస్కేని చిత్తు చేసింది. ఇక 2016లో మే 18 పంజాబ్ కింగ్స్ పై గెలుపొందింది. గతేడాది ఇదే తేదీన ఎస్ఆర్హెచ్ ను ఆర్సీబీ ఓడించింది. ఇప్పుడు కూడా మే 18న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సీబీ తలపడనుంది. కాబట్టి ఈసారి కూడా విజయం ఆర్సీబీ జట్టుదేనన్న వాదనను అభిమానులు ముందుకు తెస్తున్నారు. అయితే క్రికెట్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్ కు ఏ జట్టు అర్హత సాధిస్తుందన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. బెంగళూరు టీంకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఇందులో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లుతాయి. ఘన విజయం సాధిస్తే ముందడుగు వేసే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజంతా 73%, సాయంత్రం 6 గంటల సమయంలో 80% వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే గనక జరిగి మ్యాచ్ గనక రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే చెన్నైపై బెంగళూరు 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే చెన్నై నెట్ రన్ రేట్ ను బెంగళూరు అధిగమించి ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకిప్పుడు ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్ ఒక కోణంలో ఆర్సీబీకి నాకౌట్ మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్లో ఆ జట్టు సీఎస్కేను ఓడించడమే కాకుండా విక్టరీ మార్జిన్ ను ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్లలో 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఆర్సీబీ నెట్ రన్ రేట్ సీఎస్కే కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుడు బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లకు వెళ్తుంది. ఇటువంటి పరిస్థితిలో సీఎస్కే అవుట్ అవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే సీఎస్కే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. చెన్నై జట్టుకు 14 పాయింట్లు ఉండగా వర్షంతో మ్యాచ్ రద్దయితే 1 పాయింట్ కలుపుకొని 15 పాయింట్లుంటాయి. ఆర్సీబీకి 12 పాయింట్లున్నాయి. 1 పాయింట్ వస్తే 13 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కాకూడదని ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదే జరిగితే ఆర్సీబీ ఆశలు పూర్తిగా గల్లంతు కానున్నాయి. 13 పాయింట్లతో ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకోదు. సన్ రైజర్స్ హైదరాబాద్, సీఎస్కే 14 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా 14 పాయింట్లున్నాయి. కేకేఆర్, రాజస్థాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.